sound. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖ కేంద్రంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 150 మంది ప్రత్యేక ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి యువజన సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి 3 సంవత్సరాల్లో నిధులు, రాష్ట్రంలో వినియోగం సంబంధించినటువంటి అంశాల మీద ఈ సమావేశాల్లో ఒక తీర్మానాన్ని కూడా, ఒక యువజన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఈ సమావేశాల్లో ఈరోజు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా 3 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నీతివంతమైనటువంటి పాలనలో ఆంధ్రప్రదేశ్కు యువజన సంక్షేమం కోసం అనేక రకాలుగా నిధులు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈరోజు ఈ యొక్క సమావేశాల్లో చర్చించబోతున్నాం. పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు కూడా ఈ యొక్క సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్రంలో మా మిత్రపక్షమైన ప్రభుత్వం ప్రధానమైనటువంటి యువకులకు ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి ఈ మధ్యనే రాష్ట్ర కేబినెట్ కూడా ఒక నిర్ణయం జరిగినట్లు పత్రికల్లో రావడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతంతా కూడా నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూడడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ యువమోర్చగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, కనీసం 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడైనా సరే త్వరగతిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి యువకులకి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.